మమ్మీ త్వరగా రెడీ అవ్వు, ఇంక 1 hour టైం ఉంది, వెళ్ళాలి. 1/2 hour జర్నీ టైం పడుతుంది. వంట అయిపోయింది కదా, స్టవ్ మీద పెట్టావు కదా అని నేను చూసుకుంటాను. నేను రెడీ అవ్వడం అయిపోతాను వెంటనే 5 minutesలో. సో నువ్వు ఫాస్ట్గా వెళ్ళి రెడీ అయిపో, సరేనా? మళ్ళీ నీ చీర కట్టుకోవడం ఇవన్నీ లేట్ అవుతాయి. 1 hour టైం ఉంది. మనం కరెక్ట్గా ఇక్కడ నుంచి లైక్ హాఫ్ అన్ అవర్లో బయలుదేరామనుకో, 1/2 hourకి రీచ్ అయిపోతాం. అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్ టైంకి వెళ్తాం. భోజనాలకి వెళ్తున్నట్టు ఉండకూడదు కదా పెళ్ళికి వెళ్తే. సరే అయితే కూర చూడు, నేను వచ్చేస్తాను. 10 నిమిషాల్లో కూర కట్టేసే, సిమ్లో పెట్టాను నేను. ఇప్పుడు దగ్గరికి అయిపోయిన వెంటనే కట్టేసాయి, మర్చిపోక. అన్నం పెట్టాను నేను పొయ్యి మీద, హైలో ఉంది ఇప్పుడు ప్రెజెంట్. ఒక 5 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టేసి కట్టేసే తర్వాత, సరేనా? మర్చిపోకు. మొన్నే మాడబెట్టావు, మళ్ళీ కొత్తగా వండమంటే వండడానికి టైం లేదంటున్నావు. సో చూసుకో మరి. సరే మమ్మీ, సరే సరే, నాకు అర్థమైంది. నేను మాడబెట్టను ఈరోజు, చూడు. అయినా నాకు అర్థం కాదు, సపరివార ఏంటది సమేతంగా రమ్మన్నారు కదా, అప్పుడు మీ అబ్బాయిని కూడా తీసుకెళ్ళచ్చు కదా. ఎందుకు ఆడిని వదిలేసి ఆడికి మళ్ళీ స్పెషల్గా కూర అన్నం ఇవన్నీ? పైగా ఒక కూర వండుతావా నువ్వు? మళ్ళీ 2 కూరలు ఉండాలి రోజుని. మీ ఇంట్లో కూడా ఇంతేనా? నీ అమ్మమ్మ చెయ్యి కూడా పెద్దదేనే, తెలుసు కదా నీకు, అలా మాట్లాడుతావు. ఇప్పట్లో అంటే కొంచెం ముసలావిడ అయిపోయింది కాబట్టి వండలేకపోతున్నారు, కానీ ఒకప్పుడైతే మామూలుగా కాదు, మొత్తం అందరికీ వండి పెట్టేది ఆవిడే. ఒక కుంభ వండేది, దారింటి పోయే వాళ్ళకి ఎవరికైనా ఆకలేసినా లేకపోతే ఎవరైనా దాహం అని ఇంటికి వచ్చినా కూడా భోజనం పెట్టి పంపించేవాళ్ళు. అప్పట్లో మర్యాదలే వేరు. ఇప్పుడు నువ్వు మీ అన్నయ్య వెళ్ళి ఎవరన్నా విష్ చేయండిరా అంటే ఇప్పుడు పారిపోదామా అని చూస్తారు. ఘోరంగా ఉన్నారు మీరు. సరే నువ్వు పోయి చూడు, నేను వెళ్తాను. కానీ ఈ చీర మీదకి జాకెట్ బాగానే ఉందా? కుర్చీలు పెట్టిలరా. స్టవ్ కట్టేసావా?